Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. Today we are going to discuss about the GS1 topic. So today మనకి మండే షెడ్యూల్ కదమ్మా. సో మండే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటి, దట్ ఈస్ GS1. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్, సెషన్ స్టార్ట్ అయ్యే ముందు లెట్ మీ హ్యావ్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద అభ్యాసన. సో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మెటిక్యులస్గా తయారు చేయబడినటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామే మనకి ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనమాట. ఓకే, ప్రతిరోజు మనకి మండే నుంచి సాటర్డే వరకు ఈ ప్రోగ్రాంలో మనకి క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి. సో స్టార్టింగ్ ఫ్రమ్ మండే 6 days వరకు ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ సండే దేర్ విల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సండే ఎటువంటి ప్రశ్నలు అయితే మనకు రావు. మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది మనకి రెగ్యులర్గా మీకు తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. ఓకే, అండ్ దిస్ అభ్యాసన ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్. సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెయిన్స్ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు రూపొందించినటువంటి ఫ్రీ ఇనిషియేటివ్గా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉండబోతుంది. ఓకే, అండ్ ఎస్పెషల్లీ మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఉండాల్సినటువంటి ఇంపార్టెంట్ థీమ్స్ అన్నీ కూడా మన యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో మనం కవర్ చేస్తున్నాము. ఓకే, GS1-2 కానివ్వండి, GS2 కానివ్వండి, GS3, GS4, జనరల్ ఎస్ఐ, కరెంట్ అఫైర్స్. ఓకే, ప్రతి టాపిక్ని కూడా మనం స్టాండర్డ్గా కవర్ చేస్తూ ప్రోగ్రామ్ అనేది మీకు అప్డేట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద ఆన్సర్ రైటింగ్ సిరీస్ మనం చూసినట్టయితే, సో త్రూ దిస్ ప్రోగ్రామ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్, ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. సో మీ యొక్క ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది మీకు ఎప్పటికప్పుడు రీడిఫైన్డ్ అయ్యేటువంటి అవకాశాన్ని యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ మీకు కల్పిస్తుంది. అండ్ సెకండ్ వన్, త్రూ దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ యూ విల్ హ్యావ్ ఏ హ్యూజ్ కంటెంట్. చాలా కంటెంట్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ యూ విల్ గెట్ ఎస్పెషల్లీ కంటెంట్ కన్సాలిడేషన్ అనేది మీకు లభిస్తుంది. సో ఆల్ ద టాపిక్స్ విల్ బి కవర్డ్ టు యూ. ఓకే, మీకు ఒక దాదాపుగా 3 నెలల నుంచి 4 నెలల వరకు మీరు రెగ్యులర్గా రాసినట్టయితే ఖచ్చితంగా 100 టాపిక్స్ మీద మీకు ఓవరాల్ కవరేజ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ కవరింగ్ ద వాస్ట్ పోర్షన్ ఆఫ్ ద యూపీఎస్సీ సిలబస్. ఓకే, ప్రతి ఒక్క టాపిక్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేసేటువంటి ఒక అవకాశాన్ని ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు సాకారం కాబోతుంది. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క కరికులం డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, సో ప్రోగ్రామ్ అనేది మండే స్టార్ట్ అవుతుంది కదమ్మా. సో మండే ఇట్ ఈస్ స్టార్టింగ్. సో మండే మనకి GS1 టాపిక్తో స్టార్ట్ అవుతుంది. సో GS1 విల్ బీ ద టాపిక్ ఆన్ మండే. సో మార్నింగ్ మనకి 9 AM కల్లా క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి. సో ఎవ్రీడే మండే నుంచి సాటర్డే వరకు మనకి క్వశ్చన్స్ అనేవి 9 AM అప్లోడ్ అవుతాయి. అండ్ ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి డీటెయిల్డ్ డిస్కషన్ ఆఫ్ ద ఆన్సర్స్. ఓకే, ఖచ్చితంగా ఏదైతే క్వశ్చన్ అడుగుతామో ఆ క్వశ్చన్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ అనేది మీకు ఈవినింగ్ 5 PM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ అవుతుందమ్మా. ఇలాగ మండే నుంచి సాటర్డే వరకు అప్లోడ్ అవుతాయి. టాపిక్స్ మనం చూసినట్టయితే GS1లో వీ హ్యావ్ ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, ఆర్ట్ అండ్ కల్చర్, అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఓకే, ఈ 6 టాపిక్స్ మీద మనం ప్రత్యేకంగా మండే మనకి క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, అదేవిధంగా మనకి ట్యూస్డే ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే, సో ట్యూస్డే యూ హ్యావ్ GS2 టాపిక్ ఉంటుంది. సో GS2లో ఏమేమి టాపిక్స్ ఉంటాయమ్మా? వీ హ్యావ్ ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఈ 4 టాపిక్స్ మీద మనకి మంగళవారం అభ్యాసన ప్రోగ్రాంలో ప్రశ్న ఉంటుంది. అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈవినింగ్ 5 PM కల్లా అప్లోడ్ అవుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద వెన్స్డే మనం తీసుకున్నట్టయితే, సో వెన్స్డే వీ హ్యావ్ GS3 టాపిక్ ఉంటుంది. సో GS3లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 6 టాపిక్స్ మీద మీకు ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలు బుధవారం మన యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో ఉంటాయమ్మా. ఓకే, దట్ ఈస్ రిగార్డింగ్ ద వెన్స్డే. అండ్ కమింగ్ టు ద థర్స్డే, సో గురువారం మనం తీసుకున్నట్టయితే
సో దేర్ విల్ బి స్పెషల్ సెషన్ ఆన్ ద GS4, ప్రత్యేకమైనటువంటి GS4 మీద, అంటే ఏంటమ్మా ఎథిక్స్ పేపర్ మీద మీకు ప్రత్యేకమైనటువంటి ప్రశ్న ఈరోజు గురువారం మీకు ఉంటుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ నెగ్లెక్ట్ ద GS4. సో చాలామంది UPSC మెయిన్స్ అభ్యర్థులు ఎక్కువగా GS1 మీద, GS2 మీద, GS3 మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. బట్ దే విల్ నెగ్లెక్ట్ ద GS4 టాపిక్. ఖచ్చితంగా GS4 అనేది వెరీ వెరీ క్రూషియల్ ఫర్ యువర్ ర్యాంక్ డిసైడర్ కాబట్టి 250 మార్కులు దీంట్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఖచ్చితంగా దీని మీద ఎవరైతే ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ర్యాంక్ అనేది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం మీకు ఉంటుంది. ఓకే, అండ్ టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఈ 3 టాపిక్స్ మీద మనకి గురువారం ప్రశ్నలు అయితే ఉంటాయి. అండ్ కమింగ్ టు ద ఫ్రైడే, సో ఫ్రైడే కూడా మనకి ప్రత్యేకంగా సో వీఆర్ డిసైడెడ్ టు గివ్ టైమ్ ఫర్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ ప్రిపరేషన్ కూడా మీకు ఖచ్చితంగా ర్యాంక్ని డిసైడ్ చేసేటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి సో మన UPSC ప్యాటర్న్లో మనం తీసుకున్నట్టయితే సో మనకి సెక్షన్ ఏలో 4 క్వశ్చన్స్ అనేవి ఉంటాయమ్మా. సో దీనిలోంచి మనం ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. అండ్ సెక్షన్ బిలో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో వీ నీడ్ టు పిక్ 2. రెండో ప్రశ్న మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏంటి, దాదాపుగా ఒక పేపర్లో మనం 2 జనరల్ ఎస్ఐని మనం రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, ఇన్ ద టైమ్ ఆఫ్ 3 hours. అంటే ఇక్కడ మన ప్రోగ్రాంలో ఒక ఎస్ఐ మాత్రమే ఇస్తాము. సో యూనిట్ టు రైట్ విత్ ఇన్ 90 minutes. ఓకే, 1.5 hourలో మీరు ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా టైంని ఫాలో అవుతూ ప్రత్యేకంగా వచ్చినటువంటి ఫ్రైడే ఎస్ఐని మీరు కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా రాయండి. ఓకే, అట్లీస్ట్ 10 weeks వరకు మీరు జనరల్ ఎస్ఐని రెగ్యులర్గా రాసినట్టయితే అన్ని టాపిక్స్ మీకు కవర్ అవుతాయి. So that you will have a better grip on the mains answer writing. Okay, so that is the major objective of the Abhyasana program. And finally coming to the Saturday మనం తీసుకున్నట్టయితే సో Saturday there will be special session on the current affairs. సో కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ అనేది మీకు సాటర్డే ఉండబోతుంది. ఓకే, సో ప్రతి సాటర్డే మనకి ఆ వీక్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మీద డెడికేటెడ్గా ఒక క్వశ్చన్ అనేది మనం ఫ్రేమ్ చేస్తాము. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని మనం ఇక్కడ క్వశ్చన్ కింద ఫ్రేమ్ చేసి మీకు అందుబాటులో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ ఆన్ ద సాటర్డే సెషన్. సో ఆల్ ద నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ యొక్క సాటర్డే క్వశ్చన్ అనేది మీకు ఉండబోతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో అభ్యాసన ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరు కూడా రాయండమ్మా. సో అట్లీస్ట్ మనకి 3 to 6 months వరకు ప్రోగ్రామ్ని మీరు రెగ్యులర్గా రాసినట్టయితే ఒక మంచి రిజల్ట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. షూర్ యూ విల్ సీ ద చేంజ్ ఇన్ యువర్ ఆన్సర్ రైటింగ్ ప్యాటర్న్. ఖచ్చితంగా మీ ఆన్సర్స్లో ఒక కొత్త మార్పు వస్తుంది. ఓకే, ఒక మంచి ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఒక విషయం కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, సో ప్లీజ్ ఫాలో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అభ్యాసన ప్రోగ్రామ్ రాయాలంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా PDFs కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, బికాజ్ ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి అమ్మా. ఓకే, రైట్. అండ్ కమింగ్ టు ద ప్రోగ్రాంలో మనం చూసినట్టయితే సో ఇక్కడ UPSC ప్యాటర్న్లో మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా 15 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 10 మార్కర్కి UPSC ఇచ్చేటువంటి టైం ఎంత, 7 to 8 minutes. ఓకే, అదేవిధంగా 15 మార్కర్కి ఇచ్చేటువంటి టైం ఎంత, 11 to 12 minutes. ఎవరైతే మనకు అభ్యాసన అభ్యర్థులు ఉంటారో, రెగ్యులర్గా రాస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ బిగినర్స్ అయితే అంటే వితిన్ 1 month ఆఫ్ ఆన్సర్ రైటింగ్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా 10 మార్కర్ని 10 minutes లోపు రాసేటువంటి ప్రయత్నం చేయండి బై యూజింగ్ ద స్టాప్ వాచ్ యూజ్ చేస్తూ 10 minutesలో రాసేటువంటి ప్రయత్నం చేయండి. బికాస్ టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ UPSC జర్నీ. ఖచ్చితంగా మీరు టైంని ఫాలో అవుతేనే ఇన్ టైంలో మీరు పేపర్ అయితే కంప్లీట్ చేయగలుగుతారు. అర్థమైందమ్మా. అదేవిధంగా 15 మార్కర్ని 15 minutesలో రాసేటువంటి ప్రయత్నం చేయండి. స్లోగా ఇన్ కోర్స్ ఆఫ్ టైం అంటే 2 to 3 months మీరు రెగ్యులర్గా రాస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ యొక్క UPSC ఇచ్చినటువంటి టైం లిమిట్లో మీరు ఆన్సర్స్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఓకే, సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు బ్రింగ్ యూ టైం మేనేజ్మెంట్. ఓకే, అదేవిధంగా కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ యూ విల్ ఎక్స్పోజ్ టు ద లార్జ్ నెంబర్ ఆఫ్ కంటెంట్ ఇన్ ద UPSC సిలబస్. అదేవిధంగా ఏ విధంగా ఒక ఫ్లో, ఒక విధమైనటువంటి ఈజీనెస్ క్రియేట్ చేయడానికి ఒక అభ్యాసన ప్రోగ్రామ్ మీరు తరచుగా రెగ్యులర్గా రాసినట్టయితే ఓకే యూ విల్ గెట్ దట్ ఈజీనెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆల్సో. ఎగ్జామినేషన్లో కూడా మీరు ఈజీగా ఆన్సర్స్ని రాసేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. సో ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అభ్యాసన ఈజ్ టు మేక్ యూ క్లియర్ ద UPSC ఎగ్జామినేషన్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్. సో కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ఈరోజు మనకు ప్రశ్న చూద్దాం. సో టుడే ఇస్ ద మండే. సో మండే పరంగా మనకు షెడ్యూల్లో ఉన్నటువంటి టాపిక్ ఏంటమ్మా, దట్ ఈస్ GS1. సో GS1లో పార్ట్ అయినటువంటి వరల్డ్ హిస్టరీ మీద మనం ఈరోజు ప్రశ్న అయితే అడిగాము. సో ద టాపిక్ ఈజ్ రిగార్డింగ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ మీద మనకి ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. అసెస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆన్ ద వరల్డ్ స్టేజ్ అండ్ హౌ డిడ్ ఇట్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ అనేటువంటి క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్ ఈజ్ ఆస్డ్ అబౌట్ 15 మార్కర్ క్వశ్చన్ కింద అడిగారు.
అండ్ వీ నీడ్ టు రైట్ విత్ ఇన్ 250 వర్డ్స్, 250 వర్డ్ లిమిట్లో మనకి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా సరే మనకి 15 మార్కర్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, సో యూ నీడ్ టు రైట్ విత్ ఇన్ 250 వర్డ్స్, అట్లీస్ట్ 3 పేజ్ ఆన్సర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము. ఓకే, అండ్ ద టైమ్ లిమిట్ విల్ బి అరౌండ్ 11 to 12 minutes. ఓకే, సో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను టైం లిమిట్ ఎలా ఫాలో అవ్వాలో. సో దట్ అకార్డింగ్ టు ద టైమ్ లిమిట్ యూ నీడ్ టు రైట్ యువర్ ఆన్సర్. అర్థమైందమ్మా? సో ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఎస్ఎస్ అనేటువంటి రూట్ వర్డ్తో ఇక్కడ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఓకే, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి మనకు క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అండ్ హౌ దిస్ ఫ్రెంచ్ రెవల్యూషన్ క్రియేట్ ద ఇంపాక్ట్ అండ్ హౌ ఇట్ ఈస్ చేంజింగ్ ద కోర్స్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ అనేటువంటి ప్రశ్న ఇక్కడ మనకు వచ్చింది. సో దీని గురించి మనం ఏ విధంగా ఆన్సర్ రాయాలో, దీని యొక్క అప్రోచ్ ఏంటో మనం చూద్దాం. సో ఎప్పుడైనా సరే మనకి క్వశ్చన్లో రూట్ వర్డ్ కానీ టైల్ వర్డ్ కానీ వచ్చిందనుకోండి, సో ఎస్ఎస్ అనేటువంటి వర్డ్ వచ్చినప్పుడు యూ నీడ్ టు టాక్ అబౌట్, యూ నీడ్ టు ఎవాల్యుయేట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. ఓకే, సో ఎస్పెషల్లీ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఓకే, ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏ విధంగా మనకి స్టార్ట్ అయింది, ఓకే, ఏ విధంగా అది ఒక మోడర్న్ హిస్టరీ కోర్స్ని గమనాన్ని మార్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే, సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద నేచర్, ఎబిలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ దిస్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇన్ ఏ బ్రీఫ్ వే. ఓకే, సో ఆ విధంగా మనం క్వశ్చన్ మనం అడ్రస్ చేస్తున్నాము. సో లెట్ us స్టార్ట్ ద అప్రోచ్. ఒకసారి అప్రోచ్ ఏంటో చూద్దాం. సో ఎప్పుడైనా సరే అప్రోచ్లోకి వెళ్ళినప్పుడు వీ నీడ్ టు డివైడ్ ద క్వశ్చన్ ఇంటూ 3 parts. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రడక్షన్. సో ఇంట్రోతో మనం స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇంట్రోతో స్టార్ట్ చేయడం అంటే ఇంట్రడక్షన్ అనేటువంటి హెడ్డింగ్ పెట్టకూడదమ్మా. సో నో నీడ్ టు కీప్ ఇంట్రడక్షన్. ఓకే, ఇంట్రడక్షన్ అనేటువంటి సైడ్ హెడ్డింగ్స్ కానివ్వండి, లేదా బాడీ అనేటువంటి సైడ్ హెడ్డింగ్ కానివ్వండి, లేదా కన్క్లూజన్ అనేటువంటి సైడ్ హెడ్డింగ్ కానీ ఎప్పుడు కూడా మీరు పేపర్లో పెట్టద్దు. సో ఇట్ ఈస్ ఎ క్రైమ్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అట్లాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో నో నీడ్ టు కీప్ ఇంట్రో, బాడీ, కన్క్లూజన్ అనేటువంటి హెడ్డింగ్స్తో మీరు ఎప్పుడు కూడా ఆన్సర్ రాయొద్దు. జస్ట్ స్టార్ట్ రైటింగ్ విత్ ఏ ప్రాపర్ లైన్స్. ఓకే, సో స్టార్టింగ్ చిన్న పారాగ్రాఫ్తో స్టార్ట్ చేయండి విత్ దట్ షుడ్ బి ఐడెంటిఫైడ్ యాజ్ ద ఇంట్రడక్షన్. అంటే ఏంటమ్మా, సో ఇంట్రడక్షన్ పార్ట్ సపరేట్గా మీరు కొంచెం స్పేస్ ఇస్తూ రాయండి. సో దట్ యూ విల్ ఏబుల్ టు మేక్ ఇట్, ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో, ఇవాల్యుయేటర్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇంట్రడక్షన్, ఇది బాడీ, ఇది కన్క్లూజన్ అనేటువంటి ఒక క్లారిఫికేషన్ మీ యొక్క ఆన్సర్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమవుతుంది. అంతేగాని సో ఇంట్రడక్షన్ అనేటువంటి హెడ్డింగ్, బాడీ హెడ్డింగ్, కన్క్లూజన్ అనేటువంటి హెడ్డింగ్స్ ఎక్కడా కూడా మీరు పెట్టద్దు. అదర్వైజ్ ఇట్ విల్ కాస్ట్ యువర్ ఎంటైర్ మార్క్స్. ఓకే, సో మొత్తం మార్క్స్ అనేవి కూడా మీరు కోల్పోతారు. సో మైండ్ ఇట్, బీ కేర్ఫుల్, డోంట్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్, బాడీ ఇలాంటివి ఎప్పుడు కూడా యూస్ చేయొద్దు. ఓకే, సో ఆల్వేస్ స్టార్ట్ రైటింగ్ ద ఇంట్రడక్షన్ విత్ ఇన్ 3 to 4 lines. సో 3 నుంచి 4 లైన్స్లో మీరు ఇంట్రడక్షన్ ముగించేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఫ్రెంచ్ రెవల్యూషన్ కాబట్టి, సో ఫ్రెంచ్ రెవల్యూషన్లో బ్రీఫ్గా ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్, దట్ టు 30 to 40 వర్డ్స్లో మీరు రాసినట్టయితే దట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ద ఇంట్రడక్షన్. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీలోకి వచ్చినట్టయితే, సో బాడీలో ఏమడిగారమ్మా, దే ఆస్క్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి ఇక్కడ మనకి క్వశ్చన్ అడిగారు. సో వీ నీడ్ టు టాక్ అబౌట్, సో డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. అండ్ ఇన్ ద సెకండ్ క్వశ్చన్ ఏమడిగారు, హౌ డిడ్ ఇట్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది మోడర్న్ ఇండియా కోర్స్ని గమనాన్ని ఏ విధంగా మార్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఓకే, డిస్కస్ ద చేంజ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ ఆఫ్టర్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఓకే, సో దట్ విల్ బి ద బాడీ. అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్, సో కన్క్లూజన్ కూడా మీరు ఎట్లా ఉండాలి. సో యూ నీడ్ టు సమరైజ్ ద థింగ్స్ అండ్ హౌ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ క్రియేట్ ద ఇంపాక్ట్. సో ఆఫ్టర్ పోస్ట్ మ్యాథ్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఉన్నటువంటి కాన్సెప్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే సో కన్క్లూజన్ ఎప్పుడు కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ వల్ల జరిగినటువంటి ఒక బెనిఫిట్స్ ఏంటో ఒక బ్రీఫ్గా మనం 3 to 4 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే దట్ విల్ బి వెరీ వెరీ హ్యాండీ ఫర్ కన్క్లూజన్. సో కన్క్లూజన్ కానీ ఇంట్రడక్షన్ కానీ ఆల్వేస్ షుడ్ బి సింపుల్, క్లియర్ అండ్ ఇట్ షుడ్ బి క్రిస్పీ వే. ఓకే, ఈ విధంగా ఎప్పుడు కూడా మెయింటైన్ చేయండి అమ్మా. నాట్ మోర్ దెన్ 3 to 4 లైన్స్, నాట్ మోర్ దెన్ 30 to 40 వర్డ్స్ అనమాట. ఓకే, ఆల్వేస్ ఎండ్ ద క్వశ్చన్స్ ఇన్ ఏ సమ్మరైజింగ్ వే ఆర్ ఏ పాజిటివ్ నోట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన యూట్యూబ్లోకి వెళ్ళి తారాయస్ ఛానల్ని ఫాలో అవ్వండమ్మా. అక్కడే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ కూడా హిట్ చేయండి. ఓకే, హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ గెట్ సబ్స్క్రిప్షన్. సో ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ కానివ్వండి, డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ కానివ్వండి, ఆర్ట్ అండ్ కల్చర్ ఫ్రీ సిరీస్ కానివ్వండి, యూపీఎస్సీ ఎసెన్షియల్స్ ఏవైనా సరే కూడా మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు వెళ్ళి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దట్ ఆల్ ద పీడిఎఫ్స్ విల్ బీ యాక్సెసిబుల్ టు యూ. ఓకే, ఖచ్చితంగా మన యొక్క పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేసుకునేటువంటి ఒకే ఒక ప్లాట్ఫామ్ ఏంటి, టెలిగ్రామ్. సో దట్ యూ కెన్ ఈజీలీ అవైలబుల్ ఆల్ ద పీడిఎఫ్స్. ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దట్ యూ విల్ గెట్ ఇమ్మెన్స్ బెనిఫిట్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్స్ ఆఫ్ తారాయస్ అకాడమీ. ఓకే, రైట్. So without any delay, let's start the answer discussion.
సో ఒకసారి ఈ పిక్చర్ మీరు గమనించినట్టయితే సో ఇట్ ఈస్ డిపిక్టింగ్ ద వెరీ వెరీ ఫేమస్ రెవల్యూషన్ కాల్డ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. సో 18th సెంచరీలో మనకు జరిగినటువంటి ఇంపార్టెంట్ రెవల్యూషన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెవల్యూషన్ మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ అదర్ వన్ ఈస్ ద అమెరికన్ రెవల్యూషన్. ఓకే, ఈ రెండు రెవల్యూషన్స్ని ఎస్పెషలీ వరల్డ్ హిస్టరీని ఏ విధంగా మార్చాయి, ఓకే, సో వరల్డ్ హిస్టరీ యొక్క గమనాన్ని ఏ విధంగా చేంజ్ చేశాయి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ రెవల్యూషన్స్లో మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ముఖ్య భూమిక పోషిస్తుందమ్మా. ఓకే, సో దిస్ పిక్చర్ ఈజ్ ఎస్పెషలీ టాకింగ్ అబౌట్ హౌ ద పీపుల్ వేర్ ఎస్పెషలీ డీథ్రోన్ ద ఫ్రెంచ్ కింగ్ కాల్డ్ లూయిస్ 14. ఓకే, లూయిస్ 14 ఏ విధంగా డీథ్రోన్ చేశారు, ఏ విధంగా తన యొక్క రైట్స్ కోసం, ఓకే, ఎస్పెషలీ ద వాల్యూస్ ఆఫ్ ఫ్రాన్స్ పీపుల్ యొక్క వాల్యూస్ అయినటువంటి లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ యొక్క ఐడియల్స్ని ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ సాగింది. అండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1789 ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ జూలై 14th మనకి మొదలైంది. అండ్ ఇట్ వాస్ కంప్లీట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1790 ఆఫ్టర్ కిల్లింగ్ ద కింగ్. ఓకే, సో మొనార్కీని డీథ్రోన్ చేసి సో ఏజ్ ఓల్డ్గా ఉన్నటువంటి సో శతాబ్దాలుగా సెంచరీస్ నుంచి ఉన్నటువంటి ఒక లాంగ్ లాస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా నాశనం చేస్తూ సో డెమోక్రసీ వైపు అడుగులు వేసినటువంటి సందర్భంగా ఇక్కడ మనం ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకే, సో ఆఫ్టర్ దిస్ ఫ్రెంచ్ రెవల్యూషన్ హౌ ద నెపోలియన్ బోనోపార్టీ ఎమర్జ్డ్ యాజ్ ఏ రూలర్ ఆఫ్ ద ఫ్రాన్స్ అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా క్వశ్చన్లో డిస్కస్ చేద్దాం. సో ఐ జస్ట్ వాంట్ యూ అండర్స్టాండ్ ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద French Revolution. Okay, so French Revolution is one of the major revolution that was happened in the 18th century in the France. So out of all the revolutions, the French Revolution was the most violent revolution and it was spanned in the year of 1789 to 1799 in the France. Okay, France దేశంలో అత్యంత హింసాత్మకమైనటువంటి సో రెవల్యూషన్గా మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ తారసపడుతుంది. ఓకే, అండ్ దిస్ ఫ్రెంచ్ రెవల్యూషన్ హ్యాస్ మార్క్డ్ ఏ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ ద ఎంటైర్ పొలిటికల్ స్ట్రక్చర్, సోషల్ స్ట్రక్చర్ అండ్ కల్చరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్రాన్స్. ఓకే, సో సోషల్గా, సాంఘికంగా, ఓకే, అదేవిధంగా పొలిటికల్గా, అదేవిధంగా కల్చరల్గా కూడా ఏమైందమ్మా, సో ఫ్రాన్స్లో ఉన్నటువంటి మొత్తం ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ప్రక్షాళన చేస్తూ అక్కడ ఉన్నటువంటి రాచరికాన్ని అంతం చేసింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఎస్పెషలీ ద పీరియడ్ ఆఫ్ 1789 to 1799 సో దేర్ వాజ్ ఎ కంప్లీట్ కొలాప్స్ ఆఫ్ ద మొనార్కీ ఇన్ ద ఫ్రాన్స్ అండ్ దే డీథ్రోన్ ద కింగ్ కాల్డ్ లూయిస్ 14. సో లూయిస్ 14 అనేటువంటి కింగ్ని ఆయన డీథ్రోన్ చేయడం జరిగింది. అండ్ హీ వాస్ గిలిటెండ్. ఓకే, అంటే ఏంటమ్మా, సో వాళ్ళని హింసాత్మకంగా చంపడం కూడా జరిగింది. ఓకే, అండ్ దిస్ వాస్ ద మోస్ట్ రాడికలైజ్డ్ రెవల్యూషన్ దట్ వాస్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద ఎంటైర్ వెస్టర్న్ యూరప్. ఓకే, వెస్టర్న్ యూరప్లో అత్యంత దారుణమైనటువంటి, అత్యంత హింసాత్మకమైనటువంటి రెవల్యూషన్గా మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ మనం మాట్లాడాలి. సో అదేవిధంగా ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు అనేటువంటి లిబర్టీని, ఈక్వాలిటీని, జస్టిస్ని, డెమోక్రసీని ఏ విధంగా ప్రపంచానికి పరిచయం చేసింది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో బికాస్ ద ఫ్రాన్స్ గవర్నమెంటల్ కానివ్వండి, సొసైటల్ కానివ్వండి, ఎకనామిక్ స్ట్రక్చర్స్ కానివ్వండి, సో ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ వల్ల విపరీతమైనటువంటి మార్పులు గురయ్యాయి. ఓకే, దెర్ విల్ బి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ నాట్ ఓన్లీ ఇన్ ద ఫ్రాన్స్. ఓకే, ఫ్రాన్స్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా సో గవర్నమెంటల్ స్ట్రక్చర్స్ కానివ్వండి, సొసైటల్ స్ట్రక్చర్స్ కానివ్వండి, లేదా ఎకనామిక్ స్ట్రక్చర్స్ కానివ్వండి, పూర్తిగా ప్రక్షాళన కాబడ్డాయి. అండ్ ఇట్ వాజ్ ఇంపాక్టెడ్ నాట్ ఓన్లీ ద ఫ్రాన్స్, నాట్ ఓన్లీ ద యూరప్, బట్ ఆల్సో ఎంటైర్ వరల్డ్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ మార్పు అనేది ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత మనకి స్టార్ట్ అయింది. సో ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ వల్ల వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఐడియల్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఏంటమ్మా, సో ఒకటి దట్ ఈస్ ద లిబర్టీ. సో లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ అనేటువంటి 3 నోబుల్ ప్రిన్సిపల్స్ని మన యొక్క రాజ్యాంగంలో కూడా పెట్టుకున్నాము. సో దేనిలోంచి తీసుకున్నాం, సో వీ డిరైవ్ దిస్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇట్ సెల్ఫ్. అట్లాంటి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ కలిగినటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క ఐడియల్స్ని మన రాజ్యాంగంలో పెట్టుకున్నామంటే సో ఎంత ఇంపార్టెన్స్, ఎంత ఇంపాక్ట్ని ఫ్రెంచ్ రెవల్యూషన్ క్రియేట్ చేసి ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఓకే, అండ్ ఇట్ నాట్ ఓన్లీ రీషేప్ ద వాల్యూస్ ఇన్ ద ఎంటైర్ వెస్టర్న్ యూరప్, ఇట్ కంప్లీట్లీ రీషేప్ ద వాల్యూస్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్ అండ్ లీడ్ ద కంట్రీస్ టువర్డ్స్ ద డెమోక్రసీ వైపు అడుగులు వేసేటువంటి ప్రయత్నం ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత మనకి జరిగింది. ఈ యొక్క డెమోక్రటిక్ వాల్యూస్ వల్ల సో గవర్నెన్స్ యొక్క మొత్తం మోడల్స్ అన్నీ కూడా రీషేప్ అయ్యాయి. సో ఏ విధంగా సొసైటీలో ఉన్నటువంటి ఆర్థోడాక్సిటీ అనేది కూడా మనకి సో రాను స్లోగా తగ్గడం స్టార్ట్ అయింది. అండ్ దే ఆర్ ఎస్పెషలీ గోయింగ్ ఫర్ ద సొసైటల్ నార్మ్స్ వైపు వీళ్ళు అడుగులు వేయడం జరిగింది. సో ఆల్ దీస్ ఆర్ ఎస్పెషలీ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్టర్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. ఓకే, ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత జరిగినటువంటి ఇంకా ఇంపాక్ట్ ఏంటి, ఈ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఇంట్రడక్షన్లో మనం మాట్లాడుకున్నాము. ఓకే, సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. సో మోస్ట్లీ ఇన్ ద టైమ్స్ ఆఫ్ 18th సెంచరీలో కానివ్వండి, 19th సెంచరీలో కానివ్వండి, సో ఎంటైర్ వరల్డ్ ఈజ్ రన్నింగ్ అండర్ ద కొలియోనియలిజం. సో కొలియోనియలిజం వల్ల, అదేవిధంగా ఇంపీరియలిజం వల్ల మనకి ప్రపంచ దేశాలన్నీ కూడా బాధింపబడుతున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ పవర్స్ సో దే వర్ ఎస్పెషలీ కాంకరింగ్ ఆల్ ద నేషన్స్. ఓకే, దే వర్ మేడ్ దెమ్ యాజ్ కాలనీస్
అట్లాగే సో వాళ్ళ దేశాల నుంచి రా మెటీరియల్ తీసుకొచ్చి సో వీళ్ళ దేశాలను అభివృద్ధి చేసుకునేటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆఫ్ ఇంపీరియలిజంలో వాళ్ళు ఉండడం జరిగింది. సో అట్లాంటి ఇంపీరియలిస్టిక్ ఐడియాస్ నుంచి ఏ విధంగా ప్రపంచ దేశాన్ని ఒక రెవల్యూషనరీ ఐడియాస్ వైపు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అరిస్టోక్రటిక్ వాల్యూస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆర్థడాక్స్ ఎలిమెంట్స్ కానివ్వండి, వాటిని రూపుమాపుతూ కొత్తగా రెవల్యూషన్ స్ప్రెడ్ చేసినటువంటి మొట్టమొదటి ఇంపార్టెంట్ రెవల్యూషన్గా మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ చెప్తాం. సో ఇట్ ఈస్ స్టార్టెడ్ స్ప్రెడింగ్ ద రెవల్యూషనరీ ఐడియాస్ అమాంగ్ ద ఎంటైర్ వరల్డ్. సో ద రెవల్యూషన్ ప్రాపగేట్ ద వాల్యూస్ ఆఫ్ లిబర్టీ. సో ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ అనేది ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఈక్వాలిటీ అంటే ఏంటమ్మా, సో సమాన హక్కులు అనేవి ఉండాలి, ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి. అండ్ ఫ్రెటర్నిటీ ఏంటంటే అందరూ కూడా సహోదరులుగా సోదర సమానులుగా ఉండాలి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఐడియల్స్తో, ఇంపార్టెంట్ వాల్యూస్తో యొక్క రెవల్యూషన్ అనేది ముందుకు రావడం జరిగింది. అండ్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎంటైర్ యూరప్ విత్ దిస్ 3 ఐడియల్స్. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేటువంటి 3 ఐడియల్స్ని సో మొత్తం ప్రపంచ దేశాలకి పరిచయం చేసినటువంటి ఇంపార్టెంట్ రెవల్యూషన్గా మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ చెప్తాం. సో ఈ యొక్క రెవల్యూషనరీ యాక్టివిటీస్ వల్ల సో మొత్తం యూరోప్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, సో స్ఫూర్తి రగిలించినటువంటి ఒక ఇంపార్టెంట్ రెవల్యూషన్ కింద మనం చెప్తాం. సో 1783లో మనకి అమెరికన్ రెవల్యూషన్ అనేది కూడా జరిగింది. సో దట్ ఆల్సో ఇన్స్పైర్డ్ బై ద ఫ్రెంచ్ రెవల్యూషన్. సో ఎస్పెషలీ ఇట్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ద ఎగ్జిస్టింగ్ మొనార్కీస్. అక్కడ ఉన్నటువంటి రాచరికాన్ని ఇది క్వశ్చన్ చేస్తుంది. అండ్ ఇట్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ద అరిస్టోక్రసీ అంటే ఏంటమ్మా, ల్యాండ్ లార్డిజంని వీళ్ళు సో ఇది తప్పు, సో వీఆర్ ఎక్స్పెషల్లీ ఎక్స్ప్లాయిటింగ్ ఆల్ ద లేబర్స్. అక్కడ ఉన్నటువంటి లేబర్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పనిలో ఉంటారో సో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది మీరు ఆపాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి రెవల్యూషనరీ ఐడియాతో ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ముందుకు వెళ్ళింది. అండ్ దే స్టార్టెడ్ ఫేవరింగ్ ద రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్ అండ్ ఆల్సో ద కాన్స్టిట్యూషన్ రైట్స్. రాజ్యాంగం అనేటువంటి హక్కులు అడిగారు. అదేవిధంగా రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే ఏంటమ్మా, సో ఒక ప్రజా న్యాయంలో ఒక డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి ఒక మంచి ఐడియల్స్తో ఈ యొక్క ఉద్యమం అయితే సాగింది. అండ్ దిస్ ఈజ్ ఎస్పెషలీ ఇన్స్పైరింగ్ ద కంట్రీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ఏ విధంగా ఇన్స్పైర్ చేసిందో మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ సెకండ్లీ టాక్స్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ నేషనలిజం. మొట్టమొదటిసారిగా సో నేషనలిజం అనేటువంటి కాన్సెప్ట్ని పరిచయం చేసినటువంటి రెవల్యూషన్ మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్. సో ఇట్ స్టార్టెడ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఓన్ నేషన్. ఎస్పెషలీ ఒక దేశం ఉంటుంది, సో దేశాన్ని మనం సపోర్ట్ చేయాలి, సో వీఆర్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ద నేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చినటువంటి రెవల్యూషన్ మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్. ఇట్ స్టార్టెడ్ యునైటింగ్ ఆల్ ద ఫ్రెంచ్ సిటిజన్స్ అండర్ ఎ కామన్ ఐడెంటిటీ అండ్ ఆల్సో సో వీ నీడ్ టు డెవలప్ దిస్ పర్టికులర్ కంట్రీ అండ్ వీ షుడ్ ఎస్పెషలీ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద మోడర్న్ ఫ్రెంచ్ స్టేట్. మోడర్న్ ఫ్రెంచ్ స్టేట్ వైపు, డెవలప్మెంట్ వైపు అడుగులు వేసేటువంటి మొట్టమొదటిసారిగా మనకి జరిగినటువంటి ఇంపాక్ట్ ఎట్లా క్రియేట్ అయింది, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. ఇట్ స్టార్టెడ్ ఇగ్నైటింగ్ ద నేషనలిజం. సో దీని తర్వాత ఏమైందమ్మా, సో ఈ యొక్క ప్రిన్సిపల్స్ అనేవి లెటర్ దే డెవలప్డ్, దే ఎమర్జ్డ్ ఇన్ టు ద మోడర్న్ ఫ్రెంచ్ నేషన్. మోడర్న్ ఫ్రెంచ్ నేషన్ కింద, మోడర్న్ ఫ్రాన్స్ కింద ఆవిర్భవించడానికి యొక్క నేషనలిజం కాన్సెప్ట్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ వాస్ ఆరిజినేట్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారా వచ్చినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ద్వారా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ ఫ్రెంచ్ నేషన్ అనేది డెవలప్ అయింది. ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఏంటంటే అంతర్జాతీయ సంబంధాలను ఏ విధంగా మనం రీడిఫైన్ చేసుకోవాలి, సో పవర్ డైనమిక్స్ని ఏ విధంగా మనం మలుచుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. సో దిస్ పీరియడ్ ఎంటైర్లీ రీషేప్డ్ ద యూరోపియన్ ట్రెడిషనల్ పవర్ డైనమిక్స్. అంటే ఏంటమ్మా, సో యూరోప్లో మనం పవర్ తీసుకున్నట్టయితే సో మోస్ట్లీ ఇట్ వెస్టెడ్ ఇన్ ద 3 నేషన్స్. ఎస్పెషలీ 3 to 4 నేషన్స్లో మనకి మోస్ట్లీ దే వర్ డామినేటెడ్ ద ఎంటైర్ యూరోప్. లైక్ ఫ్రాన్స్ తీసుకోండి, యూకే. సో యూకే డామినేటెడ్ ద యూరోపియన్ డైనమిక్స్. అట్లాగే మనకి జర్మనీ అండ్ ఇటలీ సో ఈ 4 దేశాలు మనకి మోస్ట్లీ దే వేర్ ద ట్రెడిషనల్ పవర్స్ అండ్ దే స్టార్టెడ్ ద పొలిటికల్ ఫైట్స్ బిట్వీన్ ఈచ్ అదర్. సో ఎస్పెషలీ దీస్ 4 కంట్రీస్ దే వేర్ స్టార్ట్ ఇన్సైటింగ్ వార్స్ అండ్ సో బికాస్ ఆఫ్ దెమ్ సో వీళ్ళ వల్ల ఏమైందమ్మా, మొత్తం కాంటినెంటల్ యొక్క ల్యాండ్స్కేప్ అనేది మొత్తం మారిపోయింది. సో ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఏందా, సో దే స్టార్టెడ్ ఫైటింగ్ ఈచ్ అదర్. దే వాంటెడ్ టు గెట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ పవర్స్ అండ్ దే వాంటెడ్ టు అసర్ట్ ఇండిపెండెన్స్. సో దీనివల్ల ఏమైంది, మొత్తం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక డైనమిక్స్ అనేది, మొత్తం పవర్ డైనమిక్స్ కానివ్వండి, పొలిటికల్ డైనమిక్స్ కానివ్వండి, మొత్తం యూరప్ ముఖచిత్రమే దీనివల్ల మారిపోయింది. అండ్ ఆఫ్టర్ దిస్ దెర్ వాజ్ ఏ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రెస్పాన్స్ అండ్ ఎయిమింగ్ టు రెస్టోర్ స్టెబిలిటీ అండ్ బ్యాలెన్స్ ఇన్ ద యూరోప్. దీని తర్వాత ఎస్పెషలీ మనకి ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ యూరోప్ అనేది జరిగింది. సో ఆల్ ద యూరోపియన్ కంట్రీస్ వేర్ స్ప్లిట్టింగ్ అండ్ దే స్టార్టెడ్ అసర్టింగ్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ కోసం అవి ఇప్పటికప్పుడు యుద్ధాలు చేస్తూ ఇప్పటికప్పుడు పవర్ స్ట్రగుల్ కోసం పనిచేస్తున్నాయి. ఆ తర్వాత మనకి కాంగ్రెస్ ఆఫ్ వియన్నా తర్వాత ఒక శాంతియుతమైనటువంటి ఒప్పందాలు జరగడం వల్ల సో ఇట్ ఎస్పెషలీ ఎయిమ్స్ టు రెస్టోర్ ద స్టెబిలిటీ అండ్ ఆల్సో ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇన్ ద యూరోప్. సో ఎప్పుడు జరిగిందమ్మా ఈ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అనేది, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1815. సో 1815లో మనకి కాంగ్రెస్ ఆఫ్ వియన్నా తర్వాత ఈ యొక్క పవర్ స్ట్రగుల్ అనేది, పవర్ డైనమిక్స్ అనేది కొంతవరకు ఆగిపోయింది.
అండ్ దేర్ ఆఫ్టర్ ఇట్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ద ఇంటర్నేషనల్ రిలేషన్. ఓకే, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పీస్ అండ్ స్టెబిలిటీ మెయింటైన్ అవ్వాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఎజెండాతో ఇక కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అనేది మనకి కన్క్లూజన్గా చెప్పబడింది. అండ్ లేటర్ ఆన్, సో దిస్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆల్సో ప్రమోట్ ద హ్యూమన్ రైట్స్. ఎస్పెషలీ మనకి సో ఈ యొక్క రెవల్యూషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఇంప్లికేషన్ ఏంటమ్మా, దట్ ఈస్ ద హ్యూమన్ రైట్స్. సో ఎస్పెషలీ లూయిస్ 14 టైంలో విపరీతమైనటువంటి హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగినాయి. సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఇంజస్టిస్ టు ద ఉమెన్. సో ఉమెన్ యొక్క సోషల్ పొజిషన్ కానివ్వండి, ఉమెన్ యొక్క సోషల్ స్టేటస్ కానీ అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోవడానికి కారణమైనటువంటి సో ఫ్రెంచ్ అరిస్టోక్రసీ కానివ్వండి, సో ఫ్రెంచ్ మొనార్కీ కానివ్వండి, దీనికి కారణం అని చెప్పాలి. ఓకే, అండ్ దిస్ రెవల్యూషన్ హెస్ ప్రొవైడెడ్ ఏ పైవటల్ రోల్ రిగార్డింగ్ ద హ్యూమన్ రైట్స్. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొవైడ్ చేసినటువంటి ఘనత మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారానే దక్కింది. ఓకే, అండ్ దిస్ హ్యూమన్ రైట్స్ బికేమ్ ద ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డెమోక్రసీస్ ఇన్ ద లేటర్ వరల్డ్. తర్వాత వచ్చినటువంటి డెమోక్రటిక్ కంట్రీస్లో మనం చూసినట్టయితే వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ఎలిమెంట్ కింద మనకి హ్యూమన్ రైట్స్ అనేవి మనకు కనబడతాయి. ఇండియాలో కూడా మనం తీసుకోండి, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యొక్క సోల్ ఏంటమ్మా, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ దేని నుంచి వచ్చాయి, హ్యూమన్ రైట్స్ కాన్సెప్ట్ నుంచి మనకి ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్ అనేది రావడం జరిగింది. అంటే ప్రతి ఒక్క డెమోక్రసీలు కూడా హ్యూమన్ రైట్స్ అనేవి, ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రత్యేకమైనటువంటి సోల్ కింద మారిపోయాయి ఆఫ్టర్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. అండ్ లేటర్ ఆన్, ద డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మ్యాన్, రైట్స్ ఆఫ్ సిటిజన్ వాస్ అవుట్లైన్డ్ ఆఫ్ ఇండివిజువల్ ఫ్రీడమ్స్ అండ్ ఇండివిజువల్ రైట్స్. ఓకే, ఎస్పెషలీ ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ప్రతి ఒక్క దేశం కూడా సో పురుషులకు ఏ విధమైనటువంటి రైట్స్ ఉంటాయి, ఓకే, అదేవిధంగా స్త్రీలకు ఏ విధమైనటువంటి రైట్స్ ఉంటాయి అనేటువంటిది ప్రకటించడం స్టార్ట్ చేసినాయి. సో దే వేర్ అవుట్లైన్డ్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ విచ్ ఆర్ బిలాంగింగ్ టు ద మెన్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్ ఆఫ్టర్ దిస్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఒక ఇండివిజువల్ రైట్స్కి పెద్దపీట వేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఫ్రీడమ్, లిబర్టీ, ఈక్వాలిటీ అనేటువంటి అంశాలని ఓకే సో అత్యంత ఇంపార్టెంట్, అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశాలుగా ఫ్రెంచ్ రెవల్యూషన్ పరిగణించింది. ఓకే, సో హౌ దిస్ ఫ్రెంచ్ రెవల్యూషన్ హ్యాస్ క్రియేటెడ్ ఇంపాక్ట్ ఆన్ ద మోడర్న్ హిస్టరీ. సో మోడర్న్ హిస్టరీ తర్వాత ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత మనకి జరిగినటువంటి అత్యంత ఇంపార్టెంట్ చేంజెస్లో ఏ విధంగా ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క ఇంపాక్ట్ అనేది మనకు కలిగి ఉందనేటువంటి విషయాన్ని చూద్దాం. అండ్ ఇట్ స్టార్టెడ్ ద ఎండ్ ఆఫ్ ద ఓల్డ్ ఆర్డర్. ఓకే, సో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఓల్డ్ ఆర్డర్, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఓల్డ్ ఆర్డర్ అయినటువంటి అరిస్టోక్రసీని, అక్కడ ఉన్నటువంటి ట్రెడిషనల్ ఫ్యూడల్ ఎలిమెంట్స్ని, అదేవిధంగా మొనార్కియల్ గవర్నమెంట్స్ని, అక్కడ ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి ఓల్డ్ స్ట్రక్చర్స్, ఎస్పెషల్లీ ప్రివిలేజ్డ్ పీపుల్గా, అప్పర్ క్లాసెస్గా పిలువబడినటువంటి సో ఈ యొక్క ఎవరైతే అరిస్టోక్రాట్స్ ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఒక శరాఘాతంగా ఈ యొక్క రెవల్యూషన్ అనేది మారింది. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పవర్ అంతా కూడా సో ప్రజలకి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారా జరిగింది. అండ్ ఇట్ స్టార్టెడ్ ద సోయింగ్ సీడ్స్ ఫర్ ద డెమోక్రసీ. సో రిప్రజెంటేటివ్ డెమోక్రసీ వైపు అడుగులు వేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క పోస్ట్ రెవల్యూషన్ తర్వాత మనకి జరిగిందనమాట. అండ్ ఫైనల్లీ ఐ కెన్ సే ఇట్ ఎండెడ్ ద ఓల్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్యూడలిజం. సో ఫ్యూడలిజం కానివ్వండి, మొనార్కీని కానివ్వండి, ఇది ఎండ్ చేసింది. అండ్ ఇట్ స్టార్టెడ్ రైజింగ్ సీడ్స్ ఫర్ ద డెమోక్రసీ, ఎస్పెషలీ రిప్రజెంటేటివ్ డెమోక్రసీని, అదేవిధంగా రిపబ్లికన్ గవర్నమెంట్ని, ఓకే, వీటితో పాటు లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేటువంటి ముఖ్యమైనటువంటి వాల్యూస్ ద్వారా నేషనలిజం అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. అండ్ సెకండ్లీ ఇట్ స్టార్టెడ్ ఇన్స్పైరింగ్ ద అదర్ రెవల్యూషన్. ఓకే, ఆఫ్టర్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత మనకి సో దేర్ వాజ్ ఏ లేటర్ ఆన్ రెవల్యూషన్స్ ఆఫ్ కంట్రీస్ లైక్ సో అమెరికాలో మనకి 1783లో అమెరికన్ రెవల్యూషన్ జరిగింది. సో ఎస్పెషలీ ద అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వాజ్ స్టార్టెడ్ ఇన్స్పైరింగ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. అదేవిధంగా హయాటియన్ రెవల్యూషన్ అనేది మనకి జరిగింది. అండ్ దిస్ రెవల్యూషన్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1804. సో 1804లో హయాటియన్ రెవల్యూషన్ జరిగింది. అండ్ లేటర్ ఆన్ దేర్ వాజ్ ఏ రెవల్యూషనరీ మూమెంట్స్ ఇన్ ద లాటిన్ అమెరికా. సో లాటిన్ అమెరికన్ కంట్రీస్లో కూడా మనకి రెవల్యూషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ దేర్ వాజ్ హ్యూజ్ రెవల్యూషన్స్ ఇన్ ద యూరోప్ అప్ టు 1848 వరకు మనకి యూరోపియన్ రెవల్యూషన్స్ అనేవి కూడా మనకి ఏర్పడ్డాయి. అంటే ఏంటి, సో ఫ్రెంచ్ రెవల్యూషన్ సో ద సీడ్స్ ఆఫ్ రెవల్యూషన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచ దేశాలకి రెవల్యూషన్ అనేటువంటి మాటను పరిచయం చేసినటువంటి ఒక ఇంపాక్ట్ఫుల్గా ఉన్నటువంటి రెవల్యూషనే మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ అనమాట. ఓకే, అండ్ దిస్ రెవల్యూషన్స్ వేర్ స్టార్టెడ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఎంటైర్ మోడర్న్ డెమోక్రసీస్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, సో ప్రతి ఒక్క మోడర్న్ డెమోక్రసీ కానివ్వండి, నేషనలిజం కానివ్వండి, హ్యూమన్ రైట్స్ ఐడియాలజీస్ అన్నీ కూడా ఈ యొక్క అదర్ రెవల్యూషన్స్లో యొక్క ప్రిన్సిపల్స్గా అవి మారిపోయాయి. అంటే ఏంటి, ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఉన్నటువంటి ఐడియాస్ని మిగతా రెవల్యూషన్స్ వాళ్ళు కూడా బారో చేసుకున్నారు. అండ్ దే స్టార్టెడ్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ టు అసర్టైన్ దేర్ డెమోక్రసీ కానివ్వండి, నేషనలిజం కానివ్వండి, రైట్స్ అనే వాళ్ళు అసర్టైన్ చేసుకోవడానికి యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ని బేస్ ఆఫ్ ఫండమెంటల్ కింద వాళ్ళు వాడుకున్నారు. అండ్ ఇట్ స్టార్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఏ విధంగా ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత మనకి ఆఫ్టర్ ద పోస్ట్ మ్యాథ్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ద న్యూ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ వేర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఓకే, లైక్ మనకి నేషనల్ అసెంబ్లీ తీసుకోనివ్వండి, ఓకే, కన్వెన్షన్స్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా ఎస్పెషల్లీ
ఫార్మింగ్ ఆఫ్ అసెంబ్లీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో కొత్త రకమైనటువంటి పొలిటికల్ ఎలిమెంట్స్ కానివ్వండి, పొలిటికల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి వీటి తర్వాత ఏర్పడ్డాయి. ఓకే, ఓల్డ్ ఎరాలో ఉన్నటువంటి మొనార్కియల్ గవర్నమెంట్స్ అన్నీ కూడా మనకి సో దీని ద్వారా రద్దు అయిపోయాయి. సో ఆఫ్టర్ ద రైజ్ ఆఫ్ నెపోలియన్ బోనోపార్టీ, సో హీ స్టార్టెడ్ ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ఇన్స్టిట్యూషన్, ఒక కొత్త ఇన్స్టిట్యూషన్స్ని సెటప్ చేయడానికి ఆయన ప్రయత్నించారు. ఓకే, అండ్ హీ స్టార్టెడ్ ద ఒక డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కింద, ఎస్పెషలీ సో దెర్ విల్ బి సర్టెన్ కంట్రీస్ అండ్ డిస్ట్రిక్ట్స్, సో దెర్ విల్ బి అథారిటీ ఆఫ్ ద గవర్నర్స్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, కోడ్ ఆఫ్ సివిల్ లాస్ కానివ్వండి, క్రిమినల్ లాస్ కానివ్వండి. ఓకే, అట్లాగే లీజియన్ ఆఫ్ ఆనర్ అనేటువంటి కొత్త ఇన్స్టిట్యూషన్స్ ఆయన పరిచయం చేయడం జరిగింది. లేటర్ ఆన్ ఈ యొక్క లీజియన్ ఆఫ్ ఆనర్ అనేది సో ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ ఆర్డర్ కింద, అంటే హైయెస్ట్ అవార్డు కింద కూడా మారిపోయింది. మన భారతరత్న ఎట్లాగో అట్లాగే లీజియన్ ఆఫ్ ఆనర్ అనేది ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ ఆనర్ కింద కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎస్పెషలీ మిలిటరీలో, సివిల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లీజియన్ ఆఫ్ ఆనర్ అనేది కట్టబెడతారనమాట. ఓకే, సో దిస్ వాస్ స్టార్టెడ్ బై ద నెపోలియన్. సో వీటి తర్వాత మనకి సో చాలా రకాలైన వార్స్ కానివ్వండి, కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి రావడం జరిగింది. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ వాజ్ ఇగ్నైటెడ్ సో మెనీ రెవల్యూషన్స్ అక్రాస్ ద వరల్డ్ అండ్ ఇట్ ఇన్స్పైర్డ్ ద రెవల్యూషనరీ ఎలిమెంట్స్ త్రూ అవుట్ ద యూరోప్ యాజ్ వెల్ యాజ్ ద ఎంటైర్ వరల్డ్ అనమాట. ఓకే, సో దర్ వాజ్ ద రెవల్యూషనరీ వార్స్ పిటెడ్ అగేన్స్ట్ ద ఫ్రాన్స్, అగేన్స్ట్ యూరోపియన్ కోalitions కానివ్వండి, అంటే యూరోపియన్ కోalitions అయినటువంటి హంగరీ, ఆస్ట్రియా, బ్రిటన్, ఇటలీ. ఓకే, ఇవన్నీ దేశాలతో కూడా వీళ్ళు సో పరస్పరం ఎప్పటికప్పుడు ఇండిపెండెంట్ వార్స్ అనే వీళ్ళకి అంటే అంతర్యుద్ధాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. సో దేర్ ఆఫ్టర్ ఇట్ స్టార్టెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నేషనలిజం. సో దీనివల్ల ఏమైందమ్మా, సో ఫ్రాన్స్ యొక్క విస్తీర్ణం అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇట్ స్టార్టెడ్ అక్వైరింగ్ ద ల్యాండ్ అండ్ ఇట్ స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ లైక్ ఏ ఫ్రెంచ్ ఎంపైర్. ఒక మోడర్న్ ఫ్రెంచ్ నేషన్ కింద ఇది ఆవిర్భించడం స్టార్ట్ అయింది. అండ్ ఎస్పెషలీ డిసిమినేటెడ్ ద రెవల్యూషనరీ ఐడియల్స్ అండ్ డీస్టెబిలైజ్ ద ఎంటైర్ యూరోపియన్ పవర్ ఈక్విలిబ్రియం. ఓకే, మొత్తం రెవల్యూషనరీ ఐడియాస్తో ఓకే సో యూరోప్లో ఉన్నటువంటి పవర్ ఈక్విలిబ్రియం, అంటే సో పెద్ద దేశాలు అయినటువంటి యూకే కానివ్వండి, జర్మనీ కానివ్వండి, అట్లాంటి పవర్ డైనమిక్స్ని ఏం చేస్తుందమ్మా, సో న్యూట్రలైజ్ చేస్తూ ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషనరీ ప్రతి ఒక్క దేశం కూడా ఇండిపెండెన్స్ సర్టైన్ చేసుకునేటువంటి అవకాశం ఇది కల్పించింది. ఓకే, సో బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ వార్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ దే స్టార్టెడ్ అసర్టింగ్ దేర్ ఇండిపెండెన్స్. సో ఈ విధంగా మనకి ఒక ఇంపాక్ట్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ మీద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఒక తిరుగులేని చెరగని ముద్ర అనేటువంటిది వేసిందనమాట. ఓకే, అండ్ ఫైనల్లీ కమింగ్ ఇన్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్ మనం తీసుకున్నట్టయితే సో ఫ్రెంచ్ రెవల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రెవల్యూషన్ దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద 18th century అండ్ ఇట్ వాస్ ద వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ రెవల్యూషన్ దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద ఎంటైర్ మోడర్న్ హిస్టరీలో మనం తీసుకుంటే సో ఇట్ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ అండ్ పివటల్ చాప్టర్. సో చెరగని ముద్ర అయితే ఇది వేసింది. అండ్ ఇట్ స్టార్టెడ్ షేపింగ్ ద గ్లోబల్ పొలిటికల్ ఆర్డర్. సో గ్లోబల్ పొలిటికల్ ఆర్డర్ని మార్చినటువంటి అద్భుతమైనటువంటి రెవల్యూషన్గా మనం చెప్పొచ్చు. అండ్ ఇట్ ఆల్సో చేంజెస్ ద సొసైటల్ ల్యాండ్స్కేప్. ఒక సోషల్ ల్యాండ్స్కేప్ని కూడా అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కానివ్వండి, ఫ్రీడమ్ కానివ్వండి, లిబర్టీ కానివ్వండి, ఈక్వాలిటీ వైపు అడుగులు వేసేటువంటి మోడర్న్ ఎలిమెంట్స్ యొక్క విశిష్టమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి అవకాశం ఫ్రెంచ్ రెవల్యూషన్ క్రియేట్ చేసింది. అండ్ ఇట్ ఆల్సో చాంపియన్ ద డెమోక్రసీని చాంపియన్ అయింది. అండ్ ఇట్ బికేమ్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద నేషనలిజం. సో ప్రతి దేశం కూడా నేషనలిజం వైపు అడుగులు వేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధన కింద పనిచేసింది. సో మొత్తం యూరోప్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పవర్ డైనమిక్స్ని మార్చినటువంటి అద్భుతమైనటువంటి రెవల్యూషన్ మనం ఇక్కడ ఫ్రెంచ్ రెవల్యూషన్గా మనం చెప్పాలన్నమాట. ఓకే, ఇన్ కన్క్లూజన్ ఐ కెన్ సే ద ఫ్రెంచ్ రెవల్యూషన్ టాట్ టు ద హ్యూమన్ రిగార్డింగ్ ద రైట్స్. సో రైట్స్ గురించి, లిబర్టీ గురించి, ఈక్వాలిటీ గురించి, ఫ్రెటర్నిటీ గురించి, నేషనలిజం గురించి, డెమోక్రసీ గురించి మొట్టమొదటిసారిగా మాట్లాడింది అనేటువంటి ఒక ఇంపార్టెంట్ రెవల్యూషన్ ఏదైనా ఉందంటే దాట్ విల్ బి ద ఫ్రెంచ్ రెవల్యూషన్. ఓకే, సో ఈ విధంగా మనం అద్భుతంగా మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో 3 to 4 లైన్స్లో క్రిస్పీగా, క్లియర్గా, ఫ్యాక్చువల్గా మీరు మాట్లాడండి. సో దట్ విల్ బి ఎనఫ్ ఫర్ యువర్ ఆన్సర్ రైటింగ్. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్. మీకు టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అదేవిధంగా మన వీడియోని మీకు నచ్చినట్టయితే సో వీడియోని కూడా మీరు లైక్ చేయండి. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్. ఓకేనమ్మా, చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము. సో వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. ఓకే, సో డోంట్ మిస్ టు లైక్ ద వీడియో. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.